1939 సంవత్సరం ప్రపంచ యుద్ధం 2 ప్రారంభమవుతుంది. కింగ్ జార్జ్ 6 భయపడిపోతున్నాడు. నెక్స్ట్ ఏం జరిగిద్దా, రేపు రోజు ఏం జరిగిద్దా అని భయపడిపోయి, కలవరపడిపోయి, దుఃఖపడిపోయి, కన్నీరు కాస్తూ వేదన పడుతున్నాడు. అటు నిద్ర పట్టక ఉన్నప్పుడు ఒక స్వప్నం అతనికి కలిగింది. ఆ స్వప్నంలో ఒక దేవదూత ప్రత్యక్షమైంది. ఆ దేవదూత అడిగింది, కింగ్ జార్జ్, ఎందుకు నువ్వు కన్నీరు కారుస్తున్నావు, ఎందుకు వేదన పడుతున్నావు, ఎందుకు కలవర పడుతున్నావు అనగానే కింగ్ జార్జ్ ఆ స్వప్నంలో ప్రత్యక్షమైన దేవదూతతో ఇలాగన్నాడు, రేపటి రోజు ఎలా ఉంటుందో నాకు తెలియదు. కారు చీకటలు, కటిక చీకటి, గాఢాంధకారు లోయ గుండా వెళ్తున్నా. రేపటి రోజు ఎలా ఉంటుందో నాకు తెలియదు కనుక నువ్వు నాకు వెలుగుతో కూడిన ఒక కాగడా ఇస్తే, ఏంటిది వెలుగుతో కూడిన కాగడా ఇస్తే రేపు రోజు ఏం జరిగిద్దో నాకు అర్థమైంది, అప్పుడు ప్రశాంతంగా నేను ఉండగలను అనగానే వెంటనే ఆ దేవదూత ఒక సలహా ఇచ్చింది. ఆ సలహా ఏంటి తెలుసా, రేపటి రోజు ఏం జరిగిద్దో